Hi, this is Dr. Mahendra. In this video, we are going to talk about neurotransmitters. Okay. సో న్యూరోట్రాన్స్మిటర్స్ అంటే ఏంటివి? న్యూరోట్రాన్స్మిటర్స్ అంటే రెండు న్యూరాన్స్ మధ్యలో మధ్యవర్తిత్వం చేసేదాన్ని న్యూరోట్రాన్స్మిటర్స్ అంటాం. అంటే మీడియేటర్ బిట్వీన్ టూ న్యూరాన్స్. నౌ ఇఫ్ యూ రైట్, ఇట్ ఈస్ ఎ కెమికల్ సబ్స్టెన్స్, ఎదర్ అమైనో యాసిడ్స్ ఆర్ అమైన్స్. అమైన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అవి ఏం చేస్తాయంటే మీడియేట్ చేస్తాయి మధ్యలో ఏ దానికి ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. సో నర్వ్ ఇంపల్స్ అనే దాన్ని రెండు న్యూరాన్స్ మధ్యలో ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయడాన్నే మనకి యూజ్ చేసుకునే దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం. సో ఇట్ వర్క్స్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ టూ న్యూరాన్స్ త్రూ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. అంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే ఇన్ బిట్వీన్ న్యూరాన్ ఉన్న ప్లేస్నే మనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాం. సో యూజువల్గా ఇది ఎట్లా జరుగుతుంది? మనకి బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయిందో అది యాక్సాన్ టర్మినల్కి రీచ్ అవుతుంది. దాని తర్వాత సినాప్టిక్ లెఫ్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి రిసెప్టార్స్ని టచ్ అయ్యి రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ చేసి మళ్ళీ సేమ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆర్ యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ మూవ్ అవుతూ మళ్ళీ ఎఫెక్టర్ ఆర్గాన్స్కి వెళ్ళి మెసేజ్ని పంపించేదానికే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఎక్కడెక్కడ పనిచేస్తాయంటే న్యూరాన్ టు న్యూరాన్ అండ్ న్యూరాన్ టు మస్కులార్ జంక్షన్స్. ఓకే. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఇట్ షుడ్ బి ఫౌండ్ ఇన్ న్యూరాన్, అది న్యూరాన్లో దొరకాలి. రెండోది ప్రొడ్యూస్ బై న్యూరాన్, మోస్ట్లీ న్యూరాన్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ రిలీజ్డ్ బై న్యూరాన్ నుంచి రిలీజ్ కావాలి. అండ్ యాక్ట్స్ ఆన్ టార్గెట్ ఏరియా ఏదర్ న్యూరాన్ కానీ ఎఫెక్టర్ ఎయిర్ కానీ, అంటే మజిల్ కానీ దేని మీద అయినా కానీ. అండ్ ప్రొడ్యూస్ ఎఫెక్ట్, దాని తర్వాత అది పోయి అటాచ్ అయిన తర్వాత ఎఫెక్ట్ ఉండాలి. అండ్ ఇట్ వోంట్ బీ గెట్ లాంగ్ టైం ఇన్యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్స్ రెండు రకాల యాక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే ఒకటి స్టిమ్యులేట్ చేస్తే ఒకటి ఇన్హిబిట్ చేయాలి. సో ఇన్హిబిటరీ అండ్ ఎగ్జైటేటరీ. ఓకే. మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి అర్థం కావాలంటే ఎలా ఎగ్జైట్ చేస్తుంది, ఎలా ఇన్హిబిట్ చేస్తుంది అనే దాని గురించి తెలియాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫస్ట్ మేజర్ కాన్సెప్ట్ ఎగ్జైట్ అయిన న్యూరాన్స్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. ఓకే. దీని గురించి చూద్దాం. మనకి యాజ్ యూజువల్గా సిఎన్ఎస్ నుంచి యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అవుతుంది. అదేం చేస్తుందంటే యాక్సాన్ టర్మినల్ అంటే లాస్ట్కి రీచ్ అయిన వెంటనే కాల్షియం ఛానల్స్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఎక్కడ? యాక్సాన్ టర్మినల్ అంటే లాస్ట్ యాక్సాన్ ఎండ్లో కాల్షియం ఛానల్ని ఓపెన్ చేస్తే ఈ కాల్షియం ఛానల్స్ వెళ్ళేసి ఏం చేస్తాయంటే ఓపెనింగ్ ఆఫ్ కాల్షియం ఛానల్ మనకి డీపోలరైజేషన్ జరుగుతుంది అనమాట. ఇది ఓపెనింగ్ ఆఫ్ కాల్షియం ఛానల్ వల్ల డీపోలరైజేషన్ జరిగి సో పాజిటివ్ నెగిటివ్లో ఉన్న ఎనర్జీ పాజిటివ్లోకి వెళ్తుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతాయంటే వెసికిల్స్ అనేవి టర్మినల్కి వెళ్ళేసి సినాప్టిక్ లెఫ్ట్లోకి న్యూరో ట్రాన్స్మిటర్స్ని వదిలేస్తాయి. ఇది వెసికిల్స్లోంచి సినాప్టిక్ లెఫ్ట్లోకి న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట, అంటే బయటికి వదిలేస్తాయి. సో ఓపెనింగ్ ఆఫ్ ఎస్టైల్ కొలిన్ వెసికిల్స్ డ్యూ టు ద డీపోలరైజేషన్, ఏది మూడో స్టెప్లో. సో రిలీజ్ అయిపోయినాయి ఇక్కడ సినాప్టిక్ లెఫ్ట్లోకి. దీని తర్వాత ఏమవుతాయి, అవి మనకి ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో నుంచి రిసెప్టార్స్ ఉంటాయి కదా, మన నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్. డెండ్రైట్స్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ వెళ్ళేసి సోడియం ఛానల్స్ని ఓపెన్ చేస్తాయి. యూజువలీ మనం ఇక్కడ అస్టైల్ కొలిన్ తీసుకున్నాం కాబట్టి యూజువల్లీ నికోటినిక్ రిసెప్టార్స్ ఇక్కడ వర్క్ అవుతాయి. నికోటినిక్ రిసెప్టార్స్ అస్టైల్ కొలిన్ కలిసి ఏం చేస్తాయంటే ఫార్మేషన్ ఆఫ్ అస్టైల్ కొలిన్ రిసెప్టార్ కాంప్లెక్స్. సో అస్టైల్ కొలిన్ ఎప్పుడైతే ఈ రిసెప్టార్ని బైండ్ అయిందో అయాన్ గేటెడ్ ఛానల్స్ని ఓపెన్ చేస్తాయి. దానివల్ల డీపోలరైజేషన్ జరుగుతుంది ఇన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. సో డీపోలరైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడే ప్రొడ్యూస్ అయ్యేది ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్, దాన్నే మనం ఈపీఎస్పి అంటాం. సో ఈ హై పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ లైట్ ప్రొడక్షన్ ఆఫ్ సినాప్టిక్ పొటెన్షియల్ వల్ల ఏమవుతుందంటే సో ఫర్దర్ ఐ మీన్ క్యాస్కేడ్ జరిగి యాక్షన్ పొటెన్షియల్ యాక్సాన్ హిల్లాక్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. సో యాక్సాన్ హిల్లాక్ దగ్గర ఆటోమేటిక్ యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ వెళ్ళేసి యాక్సాన్ టర్మినల్కి రీచ్ అవుతుంది. యాక్సాన్ టర్మినల్కి రీచ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ రిలీజ్ అవుతాయి న్యూరో ట్రాన్స్మిటర్స్, మళ్ళీ మజిల్కి వెళ్తాయి, మజిల్ని అటాచ్ అవుతాయి. సో దిస్ ఈజ్ హౌ ద న్యూరో ట్రాన్స్మిటర్ ఎగ్జైటబిలిటీ వర్క్. సో ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. ఓకే, మనకు తెలుసు ఎలా ఎగ్జైట్ అవుతాయి. సో కీప్ ఆన్ హ్యాండ్ మూవ్ చేయలేం కదా, దాన్ని స్టాప్ చేయాలా. సో అటువంటి ఏమైనా చేస్తుందంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మళ్ళీ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. నువ్వు వెళ్ళేసి ఆల్రెడీ మనం పంపించిన సిగ్నల్ ఆపేసే అనేసి. అప్పుడు ఏం చేస్తాయి, సేమ్ యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ యాక్సాన్ టర్మినల్కి రీచ్ అవ్వడం, ఓపెనింగ్ ఆఫ్ కాల్షియం ఛానల్స్ జరగడం, మళ్ళీ దాని తర్వాత ఈ డీపోలరైజేషన్ జరగడం, దాని తర్వాత
ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేయడం. ఈసారి ఏంటంటే ఇన్హిబిటరీ, పోయినసారి ఎగ్జైటేటర్ కదా, ఇప్పుడు ఇన్హిబిటర్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో మేజర్ ఇన్హిబిటరీ ట్రాన్స్మిటర్ ఇన్ సిఎన్ఎస్ ఏదంటే మనకి గామా అమినోబ్యూటారిక్ యాసిడ్ అనమాట. సో రిలీజ్ ఆఫ్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ గామా అమినోబ్యూటారిక్ యాసిడ్ విచ్ ఈస్ నోన్ యాజ్ గాబా. సో ఈ గాబా ఇది ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో న్యూరాన్కి వెళ్ళేసి ఈ సిగ్నల్ని ముందుకు పంపించాలి. ఓకే, సో ముందుకు పంపించాలంటే ఎక్కడ అటాచ్ అవ్వాలా? యాజ్ యూజువల్గా రిసెప్టార్స్. సో ఈ గాబా వెళ్ళేసి రిసెప్టార్ని కనెక్ట్ అవుతుంది. ఏది? గాబా రిసెప్టార్స్ వచ్చేసి గాబా ఏ, గాబా బి. మనం ఎగ్జాంపుల్గా గాబా ఏ అనుకున్నాం. సో ఫార్మేషన్ ఆఫ్ గాబా రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అయింది కదా. ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి, నాట్ లైక్ ఎగ్జైటేటరీ. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అయాన్స్ బయటకు వస్తాయి, అక్కడ పాజిటివ్ అయాన్స్ లోపలికి పోతాయి. ఓకే, తర్వాత క్లోరైడ్ అయాన్స్ లోపలికి పోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ లోపల పెరగడం వల్ల హైపర్ పోలరైజేషన్ జరుగుతుందన్నమాట. సో మేజర్ నెగిటివ్ ఇన్ అయాన్స్ లోపలికి పోవడం వల్ల హైపర్ పోలరైజేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అంటాం. సో ఇదేం చేస్తుందంటే దీంతో ఆల్రెడీ ఇంతకు ముందర ఎగ్జైట్ అయిన న్యూరాన్ ఇన్హిబిట్ అయిపోతుంది. ఇట్ వోంట్ సెండ్ ఎనీ యాక్షన్ పొటెన్షియల్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇన్హిబిటరీ. కెమికలీ మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వచ్చేసి అమైనో యాసిడ్స్, సెకండ్ వచ్చేసి అమైన్స్, అండ్ కొన్ని అదర్ వచ్చేసి మనకి నైట్రిక్ ఆక్సైడ్ కానీ అసిటైల్కోలైన్ కానీ అదర్స్ కిందికి వస్తాయి. సో అమైనో యాసిడ్స్ పర్టికులర్గా మనం ఇన్హిబిటరీ, ఎగ్జైటేటరీ 2 భాగాలుగా చూస్తామంటే ఇన్హిబిటరీలో మనకి ఫస్ట్ది గామా అమినోబ్యూటరిక్ యాసిడ్ అండ్ గ్లైసిన్. ఫస్ట్ విల్ గో విత్ గాబా. గామా అమినోబ్యూటరిక్ యాసిడ్. గామా అమినోబ్యూటరిక్ యాసిడ్ మనకి టోటల్గా మోస్ట్లీ 11 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, మేజర్లీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మనం గాబా అమినోబ్యూటరిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. సో ఇది వచ్చేసి మనకి గ్లూటామేట్ అనే అమైనో యాసిడ్ నుంచి గ్లూటామేట్ డీకార్బాక్సిలేస్ అనే ఎంజైమ్ ఇన్వాల్వ్మెంట్ తోటి గామా అమినోబ్యూటరిక్ యాసిడ్ సెక్రేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఫ్రమ్ గ్లూటామేట్ అమైనో యాసిడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కడ సెక్రేట్ అవుతుంది? సో ప్రొడక్షన్ అయితే అయిపోయింది. ఎక్కడ సెక్రేట్ అవుతుందంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలోని ప్రైమరీలీ బ్రెయిన్లో సెక్రేట్ అవుతుంది అనమాట. ఓకే, సెక్రేట్ అయింది. నెక్స్ట్ దేని మీద యాక్ట్ చేస్తుంది? సో ఇది గాబా ఏ అండ్ గాబా బి. గాబా ఏ వచ్చేసి మనకి అయనోట్రోపిక్ రిసెప్టర్, అండ్ గాబా బి వచ్చేసి మెటాబోట్రోపిక్ అంటే ఏం కాదు, జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్. ఓకే, సో ఒకటి అయాన్స్ని పంపిస్తుంది, ఒకటి జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్ యూజ్ చేసుకొని బయాలజికల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఫంక్షన్ చూసుకున్నామంటే ఇట్స్ మెయిన్లీ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. సో ఎగ్జైట్ అనే న్యూరాన్స్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎగ్జైటబిలిటీ. సో రెగ్యులేషన్ ఆఫ్ ఎగ్జైటబిలిటీ దీని మెయిన్ ఫంక్షన్. అండ్ అలాగే యాంగ్జైటీ, స్ట్రెస్ రిలేటెడ్ దీంట్లో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇది రిలీజ్ అయిందంటే యాంగ్జైటీ, స్ట్రెస్ కొంచెం రెడ్యూస్ అవుతుంది. నా క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నామంటే మనం, సో క్లినికల్ సిగ్నిఫికెన్స్లో ఒకవేళ గాబా ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో గాబా లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ అయితే మనం అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు, అంటే లైక్ సెడేషన్. ఇంక్రీజ్ ఆఫ్ గాబా రిజల్టెడ్ ఇన్ సెడేషన్, స్లీప్లెస్ అండ్ అటాక్స్ అంటే మనకి వాలంటరీ మూమెంట్స్ అనేటివి ఉండదు, మన కాన్షియస్నెస్లో ఉండదు. అమ్నీషియా అంటే గుర్తు లేకపోవడం. సో నిద్రపోవడము, ల్యాక్ ఆఫ్ గుర్తు లేకపోవడం అండ్ నిద్రపోవడం, ఇవి వచ్చేసి పర్టికులర్గా బెంజోడయాజిపైన్ గ్రూప్ అండ్ బార్బిచురేట్ గ్రూప్ దీని మీద యాక్ట్ చేస్తాయి. సో బెంజోడయాజిపైన్స్ వచ్చేసి గాబా ఏ రిసెప్టార్ మీద యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ తగ్గుతుంది, నిద్ర పడుతుంది, ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం మీద పనిచేస్తుంది, అండ్ ఎపిలెప్సీ మీద కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఎపిలెప్స్లో రకాలు ఉంటాయి. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఒక రకము, డిక్రీజ్ అయినప్పుడు ఒక రకమైన ఎపిలెప్సీ వస్తుంది అనమాట. అండ్ బార్బిచురేట్స్ వచ్చాయంటే మనం అనెస్థీసియా, ఆపరేషన్ చేసే ముందర అనెస్థీషియా ఇచ్చే దాంట్లో బార్బిచురేట్స్ వాడతాం. అండ్ ఎపిలెప్సీ కూడా కొన్ని కైండ్ ఆఫ్ కండిషన్స్లో వాడతాం అనమాట. ఒకవేళ గాబా డిక్రీజ్ అయితే, మోస్ట్లీ గాబా డిక్రీజ్ అయ్యే కండిషన్స్ ఏమంటే యాంగ్జైటీ అండ్ ఎపిలెప్సీ. సో యాంగ్జైటీ, ఎపిలెప్సీ అండ్ హంటింగ్టన్స్ డిసీజ్, ఈ 3 కండిషన్స్లో మనం నోటీస్ చేయొచ్చు గాబా డిక్రీజ్ కావడం. సో ఇటువంటి కండిషన్లో ఏం చేస్తామంటే మనం విగాబ్యాటరిన్ కానీ టిగాబైన్ కానీ ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చేస్తాం. సో ఇవి ఎగ్జాంపుల్స్, ఇంకా మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి. సో విగాబ్యాటరిన్ ఏం చేస్తుందంటే గాబా ట్రాన్స్ అమినేజ్,
గాబా ట్రాన్సామినేజ్ ఏంటంటే గాబాని బ్రేక్ చేసేది ఎంజైమ్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే గాబా పెరుగుతుంది, ఇంక్రీజ్ ఆఫ్ గాబా. దానివల్ల అయితే ఏముంది, ఇన్హిబిటర్ కాబట్టి ఎగ్జైటబిలిటీ తగ్గుతుంది. సో దాని విధంగా ఎపిలెప్సీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ టికాబైన్ వచ్చేసి గాబా రీఅప్టేక్ని ఇన్హిబిట్ చేస్తుంది. దానివల్ల గాబా ఇంక్రీజ్ అవ్వడం, ఎపిలెప్సీ కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం గ్లైసిన్ చూద్దాం. సో గ్లైసిన్ మనకి క్లినికలీ పెద్ద సిగ్నిఫికెన్స్ ఏముండదు. సిమిలర్గా గాబా అండ్ గ్లైసిన్ సేమ్ ఫంక్షన్ ఉంటాయి. సో గ్లైసిన్ వచ్చేసి మనకి సెరిన్ అండ్ గ్లయాక్సిలేట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో సెరిన్ హైడ్రోక్సిమిథైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ వల్ల అండ్ గ్లయాక్సిలేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ వల్ల మనకి గ్లైసిన్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ స్టెమ్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సెక్రీట్ అవుతుంది, నాట్ ప్రొడ్యూస్, సెక్రీట్ అవుతుంది. సో దాని తర్వాత గ్లైసిన్ రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తుంది. GLYR అంటారు షార్ట్ ఫామ్లో. ఇది వచ్చేసి ఐనోట్రోపిక్ అంటే అయాన్స్ లోపలికి పంపించేది. సో ఇంకోటి ఏంటంటే ఇది యాక్ట్స్ యాజ్ ఎ కోఅగోనిస్ట్ అలాంగ్ విత్ గ్లూటామేట్ అనే ఇంకొక ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్తో కలిపి రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే NMDA రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఎసెన్షియల్ ఫర్ దేర్ యాక్టివేషన్. ఓకే. అండ్ దీని ఫంక్షన్ ఏంటంటే మేజర్ ఇన్హిబిటరీ న్యూరాన్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ ద స్పైనల్ కార్డ్లో ఇన్హిబిట్ చేస్తుంది ఎక్కువ ఎగ్జైటబుల్ ఉన్న న్యూరాన్స్ని. అట్ ద సేమ్ టైం మోటార్ కంట్రోల్ ఉంటుంది అండ్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటే ఏం లేదు, మన సినాప్స్లో న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయినప్పుడు చేంజెస్ జరుగుతుంది, దాన్నే మనం సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటాం అనమాట. సో క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నామంటే గ్లైసిన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్సెఫలోపతి, వెరీ రేర్ గ్లైసిన్ ఎన్సెఫలోపతిలో ఇది చూడొచ్చు మనం. ఇది వెరీ రేర్ జెనెటిక్ డిసార్డర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ తగ్గిందంటే ఈయన హైపర్ కెప్లెక్సియా అంటే స్టార్టిల్ డిస్ అంటారు, మన మూమెంట్స్ వస్తుంటాయి కదా, హైపర్ కెప్లెక్సియా అంటారు, అంటే ర్యాండమ్ మూమెంట్స్ వస్తున్నట్టు హ్యాండ్ చేయి ఊగడం ఇటువంటివి. సో దీనికి గ్లైసిన్ సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఇది క్లినికల్లీ పెద్ద సిగ్నిఫికెన్స్ కాదు కాబట్టి దీని మీద మోస్ట్లీ మెడిసిన్స్ యాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఎగ్జైటేటరీకి వెళ్ళిపోదాం. సో ఎగ్జైటేటరీలో మనకి 2 రకాలు ఏమున్నాయంటే ఫస్ట్ది వచ్చేసి గ్లూటామేట్, మనం ఇందాక మాట్లాడాం కదా అది, అండ్ ఆస్పార్టేట్. సో గ్లూటామేట్ చూసుకున్నట్లయితే ఇది ఎగ్జైటేటరీ అమైనో యాసిడ్. సో గ్లూటామేట్ ఈజ్ అన్ ఎగ్జైటేటరీ అమైనో ట్రాన్స్మిటర్. ఇది ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుంది? సో గ్లూటామేట్ వచ్చేసి సింథసిస్ ఫ్రమ్ ఆల్ఫా కీటోగ్లూటారేట్. సో ఆల్ఫా కీటోగ్లూటారేట్ నుంచి సింథసైజ్ అవుతుంది బై ట్రాన్సామినేషన్. సో అలాగే ఇంకొక దాని గురించి కూడా ఏంటంటే గ్లూటామైన్ అనే అమైనో యాసిడ్ నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూటామైనస్ ఎంజైమ్ వల్ల గ్లూటామేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది పర్టికులర్గా ప్రొడ్యూస్ అయ్యే ఏరియా ఏదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, CNSలో, ప్రైమరీలీ బ్రెయిన్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ప్రొడ్యూస్ అయింది, నెక్స్ట్ ఏ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. సో లిటిల్ బిట్ కాన్సన్ట్రేట్ చేసుకుంది. అండ్ ఇది వచ్చేసి 2 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఐనోట్రోపిక్ రిసెప్టార్స్. సో ఐనోట్రోపిక్లో పర్టికులర్గా NMDA, ఇది చాలా ఇంపార్టెంట్ రిసెప్టార్, N-మిథైల్ డిఅస్పార్టేట్ అనే రిసెప్టార్ మీద. అలాగే AMPA వచ్చేసి ఆల్ఫా అమినో 3 హైడ్రాక్సీ 5 మిథైల్ మీద యాక్ట్ చేస్తుంది. 5 మిథైల్ 4 ఐసాక్సిజోల్ ప్రొపియోనిక్ యాసిడ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు అదల్లా బ్రాకెట్లో ఉండాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ NMDA, AMPA అండ్ కైనెట్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. సో జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. దానిలోనే మనం ఆబ్వియస్గా మెటాబోట్రోపిక్ రిసెప్టార్స్ అంటాం. ఇవి వచ్చేసి mGlur అనే ఒక షార్ట్ ఫామ్తో పిలుస్తారు. 1 నుంచి 8 ఉంటాయి అన్నమాట ఇవి. సో 1 to 8 ఉంటాయి, అంటే 8 రకాల రిసెప్టార్స్ ఉంటాయి. సో దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో గ్రూప్ 1 1-5, గ్రూప్ 2 2-3 అండ్ గ్రూప్ 3 వచ్చేసి 4-6-7-8 GI అండ్ GQ మీద యాక్ట్ చేస్తుంది. మీరు ఇది ఎలా అవసరం లేదు, mGlur అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఇది జస్ట్ ఫర్ ఇన్డెప్త్ కోసం రాశాను. ఓకే. ఫంక్షన్ చూసుకున్నామంటే మెయిన్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అండ్ యాజ్ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ మేజర్ రోల్. బట్ మనకి గ్లూటామేట్కి ఇంకొక మెటబాలిక్ రోల్ ఉందన్నమాట. ఇది ప్రికర్సర్ ఆఫ్ గాబా అంటే తెలుసు కదా మనకి, ఇట్ ఈస్ అన్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్కి ప్రికర్సర్గా పనిచేస్తుంది. సో గ్లూటామేట్ వచ్చేసి ఎగ్జైటేటరీ, గాబా వచ్చేసి ఇన్హిబిటరీ. ఓకే.
సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. అండ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్, గ్లూటామేట్ వచ్చేసి ఎగ్జైటేటరీ. ఓకే, అండ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు గ్లూటామేట్ ఏ కండిషన్స్లో ఎక్కువ అవుతుందంటే అల్జైమర్స్, తర్వాత ఏఎల్ఎస్ అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ అండ్ ఎపిలెప్సీ అండ్ స్ట్రోక్ కండిషన్స్లో ఇంక్రీజ్ గ్లూటామేట్. ఇంకొకటి డిక్రీజ్ గ్లూటామేట్ వచ్చేసి స్కిజోఫీనియా అండ్ మేజర్ డిప్రెసివ్ డిసార్డర్స్. ఓకే, స్కిజోఫీనియా అండ్ మేజర్ డిప్రెసివ్ డిసార్డర్. మీరు ఎపిలెప్సీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ డిక్రీజ్ అవుతాయి ఎపిలెప్సీ, మోస్ట్ ఆఫ్ ద ఎపిలెప్సీ కండిషన్స్లో. మనకి ఇంక్రీజ్ అయినప్పుడు గ్లూటామేట్ ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ పనిచేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్. సో మనకి మెమాంటిన్ ఎన్ఎండిఏ రిసెప్టర్ మీద అండ్ లామోట్రైజిన్ అండ్ గ్లూటామేట్ రిలీజ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దీనిలో అవుట్పుట్ ఏంటంటే ఎన్ఎండిఏ రిసెప్టర్ యాంటగోనిస్ట్ వల్ల అల్జైమర్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనం అండ్ లామోట్రైజిన్ ఏఎల్ఎస్ అంటే అమియోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్ కండిషన్స్లో కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ డిక్రీజ్ ఇన్ గ్లూటామేట్ వచ్చేసి మనకి స్కిజోఫీనియా. సో స్కిజోఫీనియాలో ఏంటంటే కీటమైన్, ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్లో కీటమైన్ని వాడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్పార్టేట్ మనకి పర్టికులర్గా పెద్ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ లేదు, గ్లైసిన్ లాగానే ఇది కూడా. సో ఇది వచ్చేసి ఎగ్జైటేటరీ, గ్లైసిన్ వచ్చేసి ఇన్హిబిటరీ. ఆస్పార్టేట్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది ఆక్సాలో అసిటేట్ అనే కెమికల్ నుంచి ఒక సబ్స్టెన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది త్రూ ట్రాన్స్అమినేషన్. సో ట్రాన్స్అమినేషన్ నుంచి ఆస్పార్టేట్ కింద మారుతుంది అనమాట. సో ట్రాన్స్అమినేజ్ ఆస్పార్టేట్ అమైనో ట్రాన్స్ఫరేస్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆస్పార్టేట్ న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని సైట్ ఆఫ్ సెక్రేషన్ సేమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ప్రైమరీలీ బ్రెయిన్లో సెక్రేట్ అవుతుంది. ఇది వచ్చేసి టైప్ ఆఫ్ న్యూరో రిసెప్టార్స్ చూసుకున్నామంటే ఐనోట్రోపిక్ అంటే అయాన్స్ రిలేటెడ్. సిమిలర్ టు గ్లూటామేట్ ఎన్ఎండిఏ మీదనే ఇది కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎండిఏ దేనికి వర్క్ అవుతుందంటే ఆస్పార్టేట్కి అలాగే గ్లూటామేట్కి వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీని ఫంక్షన్ యాజ్ యూజువల్ ఎగ్జైటేటరీ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అండ్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ, ఈ రెండు సేమ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద దానిలో. సో సినాప్టిక్ ప్లాస్టిసిటీలో ట్రాన్స్మిషన్ ఉంటుందన్నమాట. సో ట్రాన్స్మిషన్ యాజ్ యాక్టివ్ ఎన్ఎండిఏ రిసెప్టర్ అలాంగ్ విత్ గ్లూటామేట్. సో అలాంగ్ విత్ గ్లూటామేట్ తోటి ఇది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో రోల్ ఇన్ మెటబాలిజం, ఇది చాలా ఇంపార్టెంట్. మెటబాలిజంకి వచ్చినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. సో యూరియా సైకిల్ కానీ, న్యూక్లియోటైడ్ సింథసిస్ కానీ, దాంట్లో ఈ ఆస్పార్టేట్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్ పర్టికులర్లీ. సో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ విచ్ ఆల్సో వర్క్స్ ఇన్ ద యూరియా సైకిల్ అంటే ఆస్పార్టేట్ అని చెప్పుకోవచ్చు. దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ మేజర్లీ మనకి ఎక్కువ ఉండదన్నమాట, నాట్ మచ్ కంపేర్ టు గ్లూటామేట్తో పోలిస్తే. బట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే న్యూరోటాక్సిటీ అండ్ స్ట్రోక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డిక్రీజ్ అయినప్పుడు కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉంటుంది. బట్ సప్లిమెంట్స్ నుంచి వీ కెన్ రెక్టిఫై దట్. మనం నెక్స్ట్ అమైన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అమైన్స్ వచ్చేసి ఎగ్జైటేటరీ అండ్ ఇన్హిబిటరీ యాక్ట్ చేస్తుంది. ఎగ్జైటేటరీ కొన్ని, ఇన్హిబిటరీ కొన్ని. ఫస్ట్ బోత్ ఎగ్జైటేటరీ అండ్ ఇన్హిబిటరీ ఏవి యాక్ట్ చేస్తే చూద్దాం. సో నారెపినెఫ్రిన్ అండ్ ఎపినెఫ్రిన్ నోన్ యాజ్ నారెడ్రెనలిన్ అండ్ అడ్రెనలిన్. ఫస్ట్ నారెపినెఫ్రిన్ గురించి చూద్దాం. సో నారెపినెఫ్రిన్ వచ్చేసి మనకి కెటకోలమైన్. ఓకే, నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ అండ్ డోపమైన్, ఆల్ దీస్ ఆర్ కెటకోలమైన్ గ్రూప్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వాటర్ ఆల్ ద న్యూరో ట్రాన్స్మిటర్ కమ్స్ అండర్ ద కెటకోలమైన్ గ్రూప్ అంటే నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ అండ్ లాస్ట్ వన్ డోపమైన్. మనం చూద్దాం, కెటకోలమైన్స్ మోస్ట్లీ ఫినైల్ అలనిన్ అనే ఒక అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. దాని నుంచి టైరోసిన్ కింద కన్వర్ట్ అయిపోయి లీవోడోపా, డోపమైన్, నారెపినెఫ్రిన్ అండ్ ఎపినెఫ్రిన్. సో డోపమైన్, నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ మనకి. ఓకే, దెన్ మనకి సైట్ ఆఫ్ ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, డోపమైన్ బీటా హైడ్రాక్సిలేజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే నారెపినెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, అలియాస్ నారెడ్రెనలిన్. సో ఇది వచ్చేసి మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో పోస్ట్ గ్యాంగ్లియానిక్ అడ్రినర్జిక్ నర్వ్ ఎండింగ్లో మనం ఎక్కువ చూస్తాం. సో సైట్ ఆఫ్ సెక్రేషన్ ఎక్కువ అంటే ఎక్కడంటే పోస్ట్ గ్యాంగ్లియానిక్ అడ్రినర్జిక్ నర్వ్ ఎండింగ్స్. సో పోస్ట్ గ్యాంగ్లియానిక్ అడ్రినర్జిక్ నర్వ్ ఎండింగ్స్ ఆఫ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వీ కెన్ సీ దిస్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా రిలీజ్ అవుతుంది లోకస్ సెరిలస్ అండ్ స్ట్రైక్ దిస్ లోకస్ సెరిలస్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, ఈ మూడింటి మీద వర్క్ అవుతుంది.
లోకస్ సెల్యులస్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది టైప్ ఆఫ్ రిసెప్టార్స్ మీద ఏ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తుంది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని మీద ఫార్మకాలజీలో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2, బీటా 3 ఈ 5 రిసెప్టార్ల మీద యాక్ట్ చేస్తుంది అసోసియేటెడ్ విత్ సింపాథెటిక్ యాక్టివిటీ. ఓకే, సింపాథెటిక్ యాక్టివిటీస్లో వర్క్ చేస్తుంది. మనం ఫంక్షన్స్కి వచ్చామంటే ఇది వచ్చేసి అలర్ట్నెస్ అండ్ అరౌజల్. సో అలర్ట్నెస్, అరౌజల్ అండ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్. అండ్ మూడు రెగ్యులేషన్స్ మీద కూడా ఇది యాక్ట్ చేస్తుంది. అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ కూడా. సో ఇది వచ్చేసి మేజర్ ఫంక్షన్ ఆఫ్ దీస్. ఫంక్షన్ అంటే ఇది యాక్ట్ చేయడం వల్ల వచ్చే ఫంక్షన్స్ ఇవి. ఓకే, సో మేజర్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నామంటే ఒకవేళ ఇది ఇంక్రీజ్ అయిందనుకో మన హైపర్టెన్సివ్ కండిషన్స్, యాంగ్జైటీ అండ్ ప్యానిక్ డిసార్డర్స్ జరుగుతాయి. అండ్ ఒకవేళ డిక్రీజ్ అయిందంటే డిప్రెషన్ కానీ ఏడిహెచ్డి రెండిట్లో కండిషన్స్లో చూడవచ్చు. ఓకే, హైపర్ టెన్షన్ వచ్చేసి మనం ఏం వాడచ్చు అంటే బీటా బ్లాకర్స్. ఎగ్జాంపుల్కి మనకి హైపర్ టెన్షన్ మెడిసిన్ వాడతాం కదా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిలేటెడ్ థింగ్. సో ప్రొప్రెనలాల్ వాడచ్చు ఈవెన్ మైగ్రేన్కి కూడా. అండ్ డిప్రెసివ్ కండిషన్స్లో 2 టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడచ్చు అనమాట. సో సెరోటోనిన్ వచ్చేసి సెరోటోనిన్ నార్ ఎపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్, ఎగ్జాంపుల్ వెన్లాఫాక్సిన్ వాడచ్చు. అండ్ నారెపినెఫ్రిన్ డోపమైన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్, ఇది వచ్చేసి బిప్రోపాయిన్ వాడచ్చు అనమాట. సో ఈ డ్రగ్స్ పర్టికులర్ నారెపినెఫ్రిన్ డిక్రీజ్ అవ్వడం వల్ల వాడేవి. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో విత్ అడ్రినలిన్. సో అడ్రినలిన్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎపినెఫ్రిన్, నార్ అడ్రినలిన్. ఓకే, సో నార్ అడ్రినలిన్ వచ్చేసి ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుంది? ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఫ్రమ్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, నార్ ఎపినెఫ్రిన్ నుంచి ఎపినెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది, మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా అలాగే. సో ఇదేంటంటే ఫినాల్ యాంథనమైన్ పిఎన్ఎంటి, ఫినైల్ ఇథనాల్ అమైన్ ఎన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్. ఓకే, పిఎన్ఎంటి అనే ఒక ఎంజైమ్ నుంచి ఎపినెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో సైట్ ఆఫ్ సెక్రేషన్ చూసుకున్నామంటే అడ్రినల్ మెడుల్లా ఆఫ్ అవర్ కిడ్నీ. రిసెప్టార్స్ ఏంటంటే సిమిలర్ ఉంటాయి, జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్, ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2, బీటా 3 యాక్ట్స్ సిమిలర్ టు నారెపినెఫ్రిన్. ఓకే, అండ్ దీని ఫంక్షన్స్ ఏంటంటే ఇఫ్ యూ కమ్ టు ఫంక్షన్స్, ఇది ఏం చేస్తుందంటే ఎగ్జైటేటరీ అండ్ ఇన్హిబిటరీ బోత్ వర్క్స్ చేస్తుంది. సో ఫైట్ ఆర్ ఫ్లైట్ కండిషన్స్లో ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని రెడ్యూస్ చేసి అండ్ హార్ట్ బ్లడ్ ప్రెషర్ లివర్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచడం అట్లా జరుగుతుంది. హార్ట్ రేట్, ఎగ్జైటబిలిటీ అండ్ డిక్రీజ్డ్ జిఐ యాక్టివిటీ బోత్. సో ఎగ్జైటబిలిటీ అండ్ ఇన్హిబిటరీ బోత్ యాక్షన్స్ ఉంటుందన్నమాట ఫైట్ ఆర్ ఫ్లైట్లో. అండ్ మెటబాలిక్ ఎఫెక్ట్స్ చూసుకున్నామంటే మనకి ఇంక్రీజ్ గ్లూకోజ్ రిలీజ్ ఫ్రమ్ లివర్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ అడిపోస్ టిష్యూస్, ఏది ఫ్లైట్ ఆర్ ఫైట్ కండిషన్స్లో, ఎమర్జెన్సీస్ టైంలో. అండ్ వాసోడైలేషన్ అండ్ వాసో కన్స్ట్రిక్షన్, పర్టికులర్ స్కెల్టల్ మజిల్స్లో వాసో కన్స్ట్రిక్షన్, కొన్ని దాంట్లో డైలేషన్ ఇట్లా జరగడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. సో ఎపినెఫ్రిన్ ఎక్కువ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫియోక్రోమోసైటోమా అంటే అడ్రినల్ మెడుల్లా ఫియోక్రోమోసైటోమాకి గురవడం, అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అనమాట దీన్ని. సో ఇది ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా బ్లాకర్స్ ఉన్నాయి కదా మనకి, ఫినాక్సిబెంజమైన్. సో ఫినాక్సిబెంజమైన్ ఫియోక్రోమోసైటోమా మీద వర్క్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం యాంగ్జైటీకి కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. సో డిక్రీజ్డ్ ఎపినెఫ్రిన్ వచ్చేసి అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, అంటే ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎపిపెన్ ఇవ్వచ్చు ఎపినెఫ్రిన్. దానివల్ల ఏమవుతుందంటే అడ్రినర్జిక్ రిసెప్టార్స్ యాక్ట్ అవుతాయి, పర్టికులర్లీ అనఫైలాక్టిక్ కండిషన్స్ లైక్ అరస్ షాక్ ఇటువంటి కండిషన్స్లో. అండ్ నెక్స్ట్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ హిస్టమైన్, మనకి బాగా తెలిసింది ఈ కోల్డ్ కండిషన్స్లో మనం యాంటీ హిస్టమైన్స్ ఎక్కువ వాడుతుంటాం కదా, సో సిమిలర్గా. సో మనకి హిస్టమైన్ వచ్చేసి ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. అండ్ ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే హిస్టిడిన్ అనే అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ హిస్టిడిన్ డీకార్బాక్సిలేజ్ ఏం చేస్తుందంటే హిస్టిడిన్ని హిస్టమైన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సో సైట్ ఆఫ్ సెక్రేషన్ చూసుకున్నామంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ట్యూబ్యూరో మ్యామిలరీ న్యూక్లియస్ నుంచి ప్రొడ్యూస్ సెక్రేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ముక్కులో ఇక్కడ కొన్ని ఏరియాస్లో చూసుకుంటే మాస్ట్ సెల్స్ నుంచి కూడా సెక్రేట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ రిసెప్టార్స్ ఏ రిసెప్టార్స్ మీద ఇది యాక్ట్ చేస్తుంది అండ్ ఏ కండిషన్స్లో. సో ఇది కూడా జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్, జీపీఎస్ఆర్ఏ పర్టికులర్లీ ఆల్. ఓకే, అండ్ హెచ్1 రిసెప్టార్ సెంట్రల్ నర్వస్ సిస్టము, స్మూత్ మజిల్స్, ఎండోథీలియల్ మీద పనిచేస్తుంది, అలర్జీ, వాసోడైలేషన్, బ్రోంకో కన్స్ట్రక్షన్, వేక్ఫుల్నెస్ మీద.
అండ్ H2 వచ్చేసి గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్. మనకి ఎగ్జాంపుల్ రానిటిన్, స్టిమ్యులేట్ గ్యాస్ట్రిక్ యాసిడ్ రెసిస్టెన్స్. మనకి H2 రిసెప్టార్ మనం గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఓకే, వాసోడైలేషన్, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ దీని వర్క్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో చూసుకున్నామంటే మాడ్యులేట్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అండ్ స్లీప్ వేక్ సైకిల్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్, దీని మీద కూడా యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం H4 బోన్ మ్యారోలో చూసుకున్నామంటే WBC ప్రొడక్షన్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేషన్ అండ్ కీమోటాక్సిస్ ఆఫ్ ఇమ్యూన్ సెల్. సో ఇది లిటరలీ 4 రిసెప్టార్స్ మీద వర్క్ చేస్తుంది. ఒక్కొక్క రిసెప్టార్కి ఒక్కొక్క స్పెసిఫిక్ కండిషన్ ఉంటుంది. క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నాం. ఒకవేళ ఇంక్రీజ్ ఇన్ హిస్టడిన్ ఏ దాంట్లో ఎటువంటి క్లినికల్ కండిషన్స్లో జరుగుతుందంటే మనకి అలర్జీస్, పర్టికులర్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్. దానివల్ల ఏమవుతుందంటే మనం యాంటీహిస్టమైన్స్, డైఫిన్హైడ్రమైన్, రానిటిడిన్, సో దీనికి యాంటాగనిస్టిక్ కింద పనిచేస్తుంది అనమాట. సో ఇంక్రీజ్ అయినప్పుడు మనం పర్టికులర్గా ఈ మెడిసిన్ వాడుతాం యాంటాగనిస్ట్ కింద. అండ్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్లీప్ డిసార్డర్స్. ఒకవేళ హిస్టమిన్ డిక్రీజ్ అయితే స్లీప్ డిసార్డర్స్ అండ్ కాగ్నిటివ్ ఇంపైర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ ద హిస్టమైన్ మనకి నెక్స్ట్ ఏంది, డోపమైన్. సో డోపమైన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే మనం ఇందాక లాస్ట్ సైకిల్లో చూసుకున్నాం కదా, సేమ్. సో డోపమైన్ వచ్చేసి లీవోడోపా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఎల్డోపా. సో డోపమైన్ ప్రొడ్యూస్ అయిన లీవోడోపా నుంచి డోపమైన్ నుంచి నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ నుంచి నారెపినెఫ్రిన్ నుంచి ఎపినెఫ్రిన్. దిస్ ఇస్ సైకిల్. సో డోపమైన్ ఎల్డోపా డోపా డీకార్బాక్సిలేజ్ యూటిలైజ్ చేసుకొని డోపమైన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. సో డోపమైన్ ప్రొడ్యూస్ అయింది, ఏ రిసెప్టర్ మీద వర్క్ చేస్తుంది, D1 లైక్ అండ్ D2 లైక్. సో 2 రకాల రిసెప్టార్స్ మీద వర్క్ చేస్తుంది. ఓకే, D1 అండ్ D2. అండ్ దీని ఫంక్షన్ ఏంటి, ఈ రిసెప్టార్స్ మీద వర్క్ అయినప్పుడు ఏ ఫంక్షన్ అవుతుందంటే మోటార్ కంట్రోల్. సో మోటార్ కంట్రోల్ అంటే ఏంటి, రెగ్యులేషన్ ఆఫ్ వాలంటరీ మూమెంట్స్ మీద వర్క్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే రివార్డ్ అండ్ ప్లెజర్ ఉంటుంది. అండ్ కాగ్నేటివ్ అండ్ అటెన్షన్ మీద ఉంటుంది. కాగ్నేటివ్ అంటే మన ఆలోచన మరియు ఒక పర్టికులర్ దాని మీద అటెన్షన్ ఉండడం వల్ల హార్మోన్ రెగ్యులేషన్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ రిలీజ్ కూడా పనిచేస్తుంది అనమాట ఇది. సో ప్రొలాక్టిన్ రిలీజ్ దేని మీద డిపెండ్ అయిన, డోపామైన్ కూడా వన్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్. సో ఇంక్రీజ్ ఇన్ ద డోపామైన్ ఏ కండిషన్స్లో చూసుకోవచ్చు అంటే స్కిజోఫినిక్ అండ్ సైకోసిస్. సో యాంటీసైకోటిక్ డ్రగ్స్ పర్టికులర్గా రిసెప్టార్స్ మీద యాక్ట్ అయితే, ఎగ్జాంపుల్ హ్యాలోపెరిడాల్ విచ్ ఇస్ ఏ D2 రిసెప్టార్ యాంటాగోనిస్ట్. ఓకే, అండ్ D2 రిసెప్టార్ యాంటాగోనిస్ట్. ఒకవేళ డిక్రీజ్ అయితే ఏం జరుగుతుందంటే మనం పార్కిన్సన్స్ డిసీజ్. సో ఏమైనా గుర్తుపెట్టుకోండి, స్కిజోఫినియా అండ్ పార్కిన్సన్ ఒకటి ఎగ్జైటబుల్ మీద వర్క్ చేస్తే ఒకటి డిప్రెసివ్ మీద వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్కిన్సన్స్ డిసీజ్లో పర్టికులర్గా మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటార్స్, బి ఇన్హిబిటార్స్, మావో బి అంటారు కదా, అదే. ఇది వచ్చేసి సెలాజిలిన్. సో సెలాజిలిన్ పర్టికులర్ ఏ కండిషన్స్లో వాడతాం అంటే మనం పార్కిన్సన్స్ కండిషన్స్లో వాడతాం. దీని తర్వాత లీవోడోపా, ఎల్డోపా ఏం చేస్తుంది అంటే మనకి డోపమైన్ ప్రికర్సర్ కింద, దానివల్ల మనకు పార్కిన్సన్స్ కంట్రోల్ చేయొచ్చు. సో MAOB వచ్చేసి డోపమైన్ బ్రేక్డౌన్ని ఆపేస్తుంది మనం దాన్ని ఆపడం వల్ల. నెక్స్ట్ సెరోటోనిన్. సో సెరోటోనిన్ వచ్చేసి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, 5-HT అంటాం. ఇది కూడా చాలా రిసెప్టార్స్ ఉంటాయి, మల్టిపుల్ దాని మీద వర్క్ అవుతుంది అనమాట. సో దీనికి పర్టికులర్గా 5-హైడ్రాక్సీ ట్రిప్టమైన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్. సో సింథసైజ్డ్ ఫ్రమ్ ద అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్. సో మధ్యలో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, ట్రిప్టోఫాన్ హైడ్రాక్సిలేజ్ అనే మీడియేటర్ ఉంటుంది. దానివల్ల 5-హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి అమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల 5-హైడ్రాక్సీ ట్రిప్టమైన్ అలియాస్ సెరోటోనిన్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ట్రిప్టోఫాన్ మధ్యలో ట్రిప్టోఫాన్ హైడ్రాక్సిలేజ్, 5-హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ మధ్యలో అమైనో యాసిడ్ డీకార్బాక్సిలేజ్ యూజ్ అవుతుంది. సో సైట్ ఆఫ్ సెక్రీషన్ చూసుకున్నామంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో, రాఫై న్యూక్లియలో అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో, లంగ్స్ అండ్ ప్లేట్లెట్స్, రెటినా, ఈ పర్టికులర్ ఏరియాస్లో దీని యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఇవి వచ్చేసి మనకి పర్టికులర్గా 7 రకాల రిసెప్టార్స్ ఉంటాయి, 5-HT1 to 5-HT5. సో ఆల్ ఆర్ GPSR ఎక్సెప్ట్ 5-HT3. సో 5-HT3 ఫంక్షన్స్ ఏందనుకున్నాం. సో హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ రిసెప్టార్స్ వచ్చేసి మూడ్ రెగ్యులేషన్, డిప్రెషన్, యాంగ్జైటీ,
అండ్ స్లీప్ అండ్ వేక్ఫుల్నెస్, అపిటైట్, డైజెషన్ అండ్ పెయిన్ పర్సెప్షన్. సో ఈ మన రెగ్యులేటింగ్లో ఇది పనిచేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ రెగ్యులేటింగ్లో ఇది వర్క్ అవుతుంది. క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నాం. ఒకవేళ మనకి ఇంక్రీజింగ్ ఇన్ ద సెరోటోనిన్ ఏ కండిషన్స్లో చూసుకున్నామంటే, సో సెరోటోనిన్ సిండ్రోమ్ రేర్ డ్రగ్ ఇండ్యూస్డ్ అనమాట ఇది. ఓకే, సో మీరు ట్రై చేయండి ఏ డ్రగ్ ఇండ్యూస్ చేస్తుందో సెరోటోనిన్ సిండ్రోమ్. అండ్ డిక్రీజ్డ్ సెరోటోనిన్ ఎక్కడ ఏ కండిషన్స్లో, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, ఓసిడి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్హిబిటరీ న్యూరాన్, ఇది తగ్గిందనుకోండి ఏమవుతుంది, నెక్స్ట్ ఎఫెక్ట్స్ యాంగ్జైటీ పెరుగుతుంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇటువంటివి వస్తాయన్నమాట. దీని మీద యాక్ట్ అయ్యే డ్రగ్స్ రెండు రకాలు, ఎస్ఎస్ఆర్ఐస్, ఎస్ఎన్ఆర్ఐస్. ఓకే, ఎస్ఎస్ఆర్ఐస్ అంటే సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్, అంటే న్యూరో ట్రాన్స్మిటర్లో రిలీజ్ అయినవి మళ్ళీ రీఅప్టేక్ తీసుకుంటాయి. నెక్స్ట్ సెరోటోనిన్ నారెపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. సో ఎస్ఎస్ఆర్ఐస్ ఎగ్జాంపుల్ ఫ్లాక్సిడిన్, ఎస్ఎన్ఆర్ఐస్ ఎగ్జాంపుల్ వెన్లాఫ్లాక్సిన్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఇంకా రెండు మిగిలినవి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఎస్టైల్ కోలిన్. మనకి నైట్రిక్ ఆక్సైడ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్, దీనికి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి L-ఆర్జినైన్ అనే ఒక అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇదే ఎగ్జైటేటరీ. అండ్ L-ఆర్జినైన్ అనే అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్. సో L-ఆర్జినైన్ అమైనో యాసిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఎక్కడ సెక్రియేట్ అవుతుందంటే మెనీ పార్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో పర్టికులర్గా మనం న్యూరోమస్కులార్ జంక్షన్స్లో చూసుకోవచ్చు ఇది. ఓకే, న్యూరోమస్కులార్ జంక్షన్స్, GI ట్రాక్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో టైప్ ఆఫ్ యాక్షన్స్, ఏ యాక్షన్స్ చేస్తుంది ఇది, ఇట్ డిఫ్యూసెస్ అక్రాస్ ద యాక్సాన్ సెల్ మెంబ్రేన్. ఓకే, యాక్సాన్ సెల్ మెంబ్రేన్ నుంచి డిఫ్యూజ్ అయ్యి యాక్టివేట్స్ గ్వెనైల్ సైక్లేజ్ అండ్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజ్డ్ సైక్లిక్ GMP. దానివల్ల మనకి కాల్షియం ఛానల్స్ పెరగడం వల్ల డీపోలరైజేషన్ అండ్ వర్క్ జరుగుతుంది అనమాట. ఫంక్షన్ చూసుకున్నాం. ఫంక్షన్ ఏంటి, న్యూరో ట్రాన్స్మిటర్ కింద రెట్రోగ్రేడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే రివర్స్గా వెళ్తుంది ఇది, ఫ్రంట్ నుంచి బ్యాక్గా, పైనుంచి కింద నుంచి రివర్స్ వెళ్తుంది. ఓకే, అండ్ సినాప్టిక్ ప్లాస్టిసిటీ అండ్ ప్రొటెక్షన్, ఇది న్యూరో ప్రొటెక్షన్ అనమాట. ఏమన్నా అన్వాంటెడ్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువ రిలీజ్ అయితే ఇది రివర్స్ వెళ్ళి ఆపడం చేస్తుంది. అండ్ వాసోడైలేషన్ కూడా దీని వన్ ఆఫ్ ద మేజర్ రింగ్స్. అదర్ ఫంక్షన్స్ వచ్చేసి వాసోడైలేషన్ అండ్ ఇమ్యూనోమాడ్యులేషన్. సో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది, వాసోడైలేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఏది న్యూరో ట్రాన్స్మిటర్ వర్క్ కాకుండా ఇవి మిగతా వర్క్స్. ఓకే, దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నామంటే మనం ఇంక్రీజ్ ఇన్ నైట్రిక్ ఆక్సైడ్, హైపోటెన్షన్ లాంటి కండిషన్స్లో ఇంక్రీజ్ ఇన్ నైట్రిక్ ఆక్సైడ్ చూడొచ్చు అనమాట. హైపోటెన్షన్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో నైట్రోగ్లిజరిన్ మనం యూజువల్గా వాడుతూ ఉంటాం, ఏది హైపోటెన్షన్ అండ్ స్ట్రోక్ కండిషన్స్లో. సో యాంజైనా, హార్ట్ ఫెయిల్యూర్ ఇటువంటి దాంట్లో చూస్తాం హైపోటెన్షన్ అండ్ స్ట్రోక్. ఒకవేళ డిక్రీజ్ అయ్యేది ఎక్కడంటే హైపర్టెన్షన్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ED. ఓకే, సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్ వాడతామంటే ఫాస్ఫోడైస్టరేజ్ E5 ఇన్హిబిటర్స్, PDE5 ఇన్హిబిటర్స్, సిల్డినాఫిల్ సిట్రేట్. దానివల్ల ఏమవుతుందంటే సైక్లిక్ GMP బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ హెల్ప్స్ ఇన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసెస్లో మనం ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. ఏది సిల్డినాఫిల్ సిట్రేట్, అలియాస్ నోన్ యాజ్ వయాగ్రా. అసిటైల్ కొలిన్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఎ కొలినర్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్. మనం పారాసింపాథటిక్ అండ్ సింపాథటిక్ నర్వస్ సిస్టంలో పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్స్లో ఎక్కువ చూస్తాం దీన్ని. ఓకే, అండ్ ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే కొలిన్ ప్లస్ అసిటైల్ కోఎంజిఎంఏ రెండు కంబైన్డ్ అయ్యి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కొలిన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ నుంచి అసిటైల్ కొలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో సైట్ ఆఫ్ సెక్రేషన్ చూసుకున్నామంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో బేసల్ గ్యాంగ్లియా అండ్ ఫోర్ బ్రెయిన్ అండ్ మేజర్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏవేవంటే మోటార్ న్యూరాన్స్, పర్టికులర్గా ప్రీ గ్యాంగ్లియానిక్, సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ న్యూరాన్స్ నర్వ్ ఎండింగ్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ పోస్ట్ గ్యాంగ్లియానిక్లో పారాసింపాథటిక్. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఈ పర్టికులర్ న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ న్యూరోమస్కులర్ అండ్ అలాగే మనకి నెక్స్ట్ రెటినా ఆఫ్ ద ఐ, అమాక్రిన్ సెల్స్ నుంచి కూడా ఇది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ప్రొడ్యూస్ కాదు, సెక్రీట్ అవుతుంది. అండ్ రిసెప్టార్స్, కొలినర్జిక్ రిసెప్టార్స్ వచ్చేసి నికోటినిక్ విచ్ ఈజ్ ఏ ఐనోట్రోపిక్, మస్కార్నిక్ వచ్చేసి మెటాబోట్రోపిక్ విచ్ ఈజ్ ఏ GPCR. అండ్ ఫంక్షన్ చూసుకున్నామంటే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని చెప్తాను. మజిల్ కాంట్రాక్షన్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టంలో సినాప్టిక్ ప్లాస్టిసిటీ. సో అటానమిక్ నర్వస్ సిస్టంలో సినాప్టిక్ ప్లాస్టిసిటీ అండ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్.
అలాగే మెమొరీ అండ్ లెర్నింగ్, అరౌజల్ అండ్ అటెన్షన్. సో, అరౌజల్ వేక్‌నెస్ గానీ, లెర్నింగ్ గానీ ఇవన్నీ అరౌజల్ కిందకే వస్తాయి. అండ్ సెక్షువల్ బిహేవియర్స్ కూడా. అండ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నామంటే ఇది ఇంక్రీజ్ అయిందంటే దాన్ని మనం కోలినర్జిక్ క్రైసిస్ అంటాం. ఎక్సెసివ్ యాక్టివేషన్ ఆఫ్ అసిటైల్ కోలిన్. సో, దీని వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని మామూలు బ్రాడికార్డియాలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీకోలినర్జిక్స్‌ని వాడతాం ఇక్కడ. ఎగ్జాంపుల్ అట్రోపిన్. ఏది సమ్ పాయిజన్స్‌లో గాని అట్లా. మస్కార్నిక్ రిసెప్టార్స్‌లో యాక్ట్ అవుతుంది ఇది. మనకి బ్రాడికార్డియా అంటే డిక్రీజ్ ఇన్ హార్ట్ రేట్ అండ్ ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్‌లో ఈ పాత్వే చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనలైజ్ చేయడానికి. ఒకవేళ డిక్రీజ్ అయింది. ఏ కండిషన్స్‌లో చూసుకున్నామంటే అల్జైమర్స్, మయాస్థీనియా గ్రావిస్‌లో ఇది రెడ్యూస్ అవుతుంది. దాన్ని మనమే కొలెస్టరేజ్ ఇన్హిబిటార్స్ లైక్ డోనిపేజోల్ లాంటి మెడిసిన్స్ వాడితే ఏమైతుందంటే ఇన్హిబిట్ ద అసిటైల్ కొలిన్ బ్రేక్ డౌన్ అనమాట. సో, అసిటైల్ కొలిన్ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఏమైందంటే మనకి అసిటైల్ కొలిన్ బ్లడ్‌లో ఇంక్రీజ్ అవుతుంది. వి కెన్ కంట్రోల్ అల్జైమర్స్ అంటాం కదా! సేమ్ మెడిసిన్. ఓకే. అండ్ ఇక్కడితో మనకి ఎండ్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అండ్ వి విల్ సీ న్యూరో మాడ్యులేటర్స్.